ఇప్పుడు మనం చూడబోయేది దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద బాలాజీ దేవాలయాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఇది హైదరాబాద్లోని భువనగిరి వద్ద కొలువై ఉన్న స్వర్ణగిరి టెంపుల్. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు త్రిదండి చిన్నజీయర్ స్వామి వారి చేతుల మీదుగా ఈ గుడికి ప్రాణప్రతిష్ఠ జరిగింది. మార్చ్ 2024లో విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరిగింది ఈ ఆలయంలో. ఇక్కడ గర్భగుడిలోని స్వామిని చూడడానికి అసలు 2 కళ్ళు సరిపోలేదండి. ఎంత అద్భుతంగా ఉన్నారో స్వామి. అంతేకాకుండా ఇక్కడ విశిష్టత ఏంటంటే స్వామి నీళ్ళ మధ్యలో ఉంటారు. మనం వీడియోలో చూపిస్తున్నాం కదా, అలా అన్నమాట. ఇది చాలామంది చూడాలని కోరుకుంటున్నాను. అంతేకాకుండా మీకు కావాల్సిన వారికి ఈ వీడియో షేర్ చేయండి. ఈ టెంపుల్ చరిత్ర ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. తిరుపతి నుంచి తెచ్చిన పవిత్ర జలం వల్ల తమ కుటుంబ సభ్యులకు ప్రాణాపాయం తప్పిందని ఆ దైవానికి కృతజ్ఞతగా మానేపల్లి రామారావు, విజయలక్ష్మి దంపతులు ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయంలో కూడా మన తిరుమలలో ఉన్నట్టుగానే స్వామివారు కొండపైన కొలువై ఉంటారు. బాలాజీ స్వామిని మనం ఈ ఆలయంలో దర్శించుకోవచ్చు. ఈ దేవాలయం మన యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి కేవలం 20 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. వీలైన వారు వెళ్ళి దర్శించుకోండి. ఈ ఆలయం హైదరాబాద్ నుంచి కేవలం 50 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఈ ఆలయం అద్భుతమైన నిర్మాణ శైలికి మరియు ఆధ్యాత్మిక ప్రశాంతతకు ప్రత్యేక ఆకర్షణీయంగా నిలుస్తుంది. ఎన్నిసార్లు చూసినా చూడాలనిపించే ఆలయాల్లో మనకి ఇదొకటిగా మనం చెప్పుకోవచ్చు. మనకి సాధారణ దర్శనాలు ఉంటాయి, అంతేకాకుండా ప్రత్యేక దర్శనాలు కూడా మనకి ఈ టెంపుల్లో ఉంటాయి. ప్రతిరోజు ఉదయం 5 నుంచి రాత్రి 8 వరకు భక్తులు తండోపతండాలుగా వచ్చి స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. అది కూడా మనం ఈ వీడియోలో చూడవచ్చు. అంతేకాకుండా నైట్ టైం ఆ లైటింగ్ అదంతా చాలా ఆకర్షణీయంగా ఉంది. స్వామివారి శంకుచక్ర నామాలను కూడా మనం ఈ వీడియోలో దర్శించుకోవచ్చు. గోపురం కూడా దర్శించుకోవచ్చు. అంతేకాకుండా ఈ ఆలయ ప్రాంగణంలో మనకి హనుమాన్ విగ్రహం కూడా నిర్మించారండి. అది కూడా మనం ఈ వీడియోలో చూడవచ్చు. మరియు మన గోపాలకృష్ణయ్యను కూడా నిర్మించారు. అది కూడా మనం ఈ వీడియోలో సందర్శించవచ్చు. ఈ ఆలయంలో ఉన్నంతసేపు మనసు ఎంతో ప్రశాంతంగా ఉన్నట్టుంది. ఒక్కసారి మీరు కూడా కుదిరితే వెళ్ళి ఈ ఆలయాన్ని సందర్శించండి. అంతేకాకుండా ఎవరైనా సందర్శించిన వాళ్ళు ఉంటే కామెంట్లో తెలియజేయండి. తరువాత గోశాలకు వెళ్ళాం అంతే.